వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. పార్లమెంట్ ఎన్నికల్లో 6 గ్యారంటీలు కీలకం కాబోతున్నాయా? ఎన్నికల హామీలు కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయా? అంటే నారాయణపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం విన్నవారు అవునని అంటున్నారు. ఎన్నికల ప్రచార సభలో కీలక ప్రకటనలు చేశారు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే సీజన్లో వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. సీఎం తాజా ప్రకటనపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం ఎదురయ్యే ప్రమాదం ఉందా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. లోక్సభ ఎన్నికలపై సునీల్ కనుగోలు బృందం ఇచ్చిన నివేదిక రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. 14 స్థానాలు లక్ష్యంగా పెట్టుకోగా అందులో సగం సీట్లు కూడా దక్కవని సునీల్ బృందం తేల్చేసింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరి హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో భారీ ఎదురుదెబ్బ తగులుతుందని ఆ కమిటీ వెల్లడించింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు కావడం లేదని బీఆర్ఎస్, బీజేపీ జనంలోకి తీసుకువెళ్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎక్కడ మాట్లాడినా ఎన్నికల సభల్లో రేవంత్ మాట్లాడిన మాటల గురించి చెబుతున్నారు. విపక్షాల ప్రచారంతో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని సునీల్ కనుగోలు టీం రిపోర్ట్ ఇచ్చిందంటున్నారు. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తారని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట కాంగ్రెస్ జనజాతర సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రకటనపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికే కేసీఆర్ వల్ల కాలేదని, అటువంటి సమయంలో 2 లక్షల రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డికి ఎలా సాధ్యమన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కొత్త డ్రామా ఇదన్నారు. చెప్పినవన్నీ చేయకుంటే రేవంత్ రెడ్డికి రైతుల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి మొక్క కాదు జిత్తుల మారి నక్క అన్నారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానంటున్నాడు. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాదా అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడని, వాళ్ల పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారని అన్నారు. పాలమూరు పదాన్ని వాడుకోవటం తప్ప జిల్లాకు ఏమైనా చేద్దామన్న ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 14 సీట్లు గెలవదని, ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వదని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ పాలనలో దేశం 50 ఏళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు. బీజేపీతో కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి బలహీన ఎంపీ అభ్యర్థులను పోటీలో పెట్టారని ఆరోపించారు. రైతు రుణ మాఫీ, ఎన్నికల హామీల అమలు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంప ముంచుతుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దాంతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. మరి సీఎం కొత్త హామీలను జనం నమ్మే పరిస్థితి ఉందా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.